నాకు ఈ మధ్య ఒక ఆలోచనతో పిచ్చెక్కిపోతుందండి. అది కూడా ఒక ఆడపిల్లకి తల్లిని కాబట్టి తట్టిందేమో. ఈ రోజులను బట్టి ఆడ మగ తేడా లేకుండా పెంచాలని, ఇద్దరిని ఒకటే స్కూల్లో, ఇద్దరిని ఒకే రీతిలో నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఏ ఇంట్లో అయినా ఫస్ట్ ప్రయారిటీ ఆడపిల్లలకే ఉంటుంది. అబ్బాయి సంతోషం కంటే మన ఇంటి బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుని అబ్బాయి కంటే ఎందులో తక్కువ కాకుండా పెంచుతున్నాం. మరి వాళ్ళని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆ అమ్మాయి మీద హక్కులన్నీ వాళ్ళే అయిపోతాయి. చిత్రంగా మనం పరాయి వాళ్ళమైపోతాం. అదంతా పక్కన పెడితే ఆ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసి సంపాదించిన ఆ హక్కు తల్లిదండ్రులకి కనీసం 1% కూడా ఉండకపోవడం ఒక దరిద్రం. ఆ అమ్మాయి తన పేరెంట్స్కి హెల్ప్ చేయాలన్నా భర్త నుంచి అత్తమామల పర్మిషన్ వరకు తీసుకోవాలి. అసలుకి ఇదెక్కడి న్యాయం అండి? సొమ్మొకటిది సోకొకటిది అనేది ఎందుకు కాదా అనేది. మరి మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?